ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. అందరూ కూడా ప్రభు కృపను బట్టి క్షేమంగా ఉన్నారు అని నేను తలంచుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాము. హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. హబక్కుక్ చాప్టర్ 2 verse 4. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును, బట్ ద రైచియస్ పర్సన్ విల్ లివ్ బై హిజ్ ఫెయిత్ఫుల్నెస్. హల్లెలూయా. ఈ రోజున ఈ వాక్యం చాలా చిన్నదే. ఏంటంట? నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. ఈరోజు నువ్వు విశ్వాసం మూలంగా బ్రతకగలుగుతున్నావా? అదేంటి బ్రదర్, ఆహారం ఉంటే బ్రతుకుతాం, మాకు కావాల్సిన ఆక్సిజన్ ఉంటే బ్రతుకుతాం, మాకు కావాల్సిన షెల్టర్, ఇల్లు, జాబ్ ఏదైనా ఉంటే బ్రతుకుతాం, కానీ విశ్వాసం మూలంగా కూడా బ్రతకొచ్చా అని బహుశా మీరు ఆలోచన చేస్తున్నారు. ఎస్, నీతిమంతుడు అందరూ బ్రతకలేరండి. నీతిమంతుడు మాత్రమే విశ్వాసం మూలంగా ఏం చేస్తాడట? జీవించగలడు. విశ్వాసంలో సమస్తం సమకూరుతాయి. హల్లెలూయా. మనకి ఫెయిత్ ఉంటే, మనకి విశ్వాసం ఉంటే మన జీవితము సమృద్ధిగా ఉంటుంది. మనం మంచి ఉద్యోగంలో ఉంటాం, మనం అనుకుంటున్న కార్యాలు మనం చేయగలుగుతాం, మన బిడ్డలను మనం పోషించుకోగలుగుతాం, మనకి సొంత గృహం ఉంటుంది, మనకి మంచి ఆరోగ్యం ఉంటుంది. ఎప్పుడు? వెన్ వీ హ్యావ్ ఫెయిత్. ఎప్పుడైతే మనకి విశ్వాసం ఉంటుందో అప్పుడు మనము బ్రతకగలం. చాలా చిన్న వర్డ్ కదా, విశ్వాసం మూలంగా బ్రతుకును. చెప్పడానికి చిన్న వర్డ్ అయినా కానీ దాన్ని ఆచరించడం చాలా కష్టం. దేవుడు నోవాహు దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, నోవాహు అయ్యా, రాబోతున్న రోజుల్లో పెద్ద వర్షం వస్తుంది నాయన. మరి ఆ వర్షం వస్తే మొత్తం ఈ భూమి అంతా నిండిపోద్ది, నిండిపోయి అందరు కూడా చనిపోతారు. నువ్వు నీ కుటుంబం రక్షించబడాలంటే నీకొక్కడికి నేను ఆపర్చునిటీ ఇస్తున్నా, ఎందుకంటే నువ్వు మంచి నీతిమంతుడివి, యథార్థంగా జీవిస్తున్న వ్యక్తివి కనుక నీకొక్కడికి నేను మంచి ఆపర్చునిటీ ఇస్తున్నాను. నేను చెప్పినట్లు ఒక ఓడను సిద్ధపరచు, అన్ని నేనే చెప్తాను, ఎక్కడ ఏది తేవాలో కూడా నేనే చెప్తాను, ఎక్కడ ఏ ప్లాన్ గీయాలో కూడా నేను చెప్తాను. కాబట్టి నా మాట విని నేను చెప్పినట్లు చెయ్యి అంటే నోవాహు రెండో ఆలోచన లేకుండా ఆ ప్రభువా నీ ఇష్టం, నువ్వేది చెప్తా చేస్తాను అని అన్నాడండి. ఈ రోజున నీ దగ్గరికే దేవుడి యొక్క మాట వచ్చి ఆకాశంలో నుంచి దేవుడి మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, అమ్మా, రాబోతున్న రోజుల్లో ఈ భూమి అంతా అంతమైపోద్ది, నువ్వు ఒక్కడే బ్రతుకుతావు, విచిత్రమైన ఒక సంఘటన జరగబోతుంది అంటే నువ్వు నమ్మగలుగుతావా? నేను ఒక్కనే రక్షిస్తాను, నేను చెప్పినట్టు జీవించగలదు అంటే నువ్వు నమ్ముతావా? ఏమో నమ్ముతావేమో, కానీ ఏం చేస్తావు తెలుసా? పక్కింటికి వెళ్తావు, లేదా ఎదురింటికి వెళ్తావు, లేదా తెలిసిన చర్చ్ మెంబర్ దగ్గరికి వెళ్తావు, లేదా డైరెక్ట్గా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తావు. వెళ్ళి మరి పాస్టర్ గారు లేదా అక్క, చెల్లి, తమ్ముడు, ఇలా నాకు ఒక మాట వచ్చింది, మరి ఇదేంటి నిజమేనంటే వాళ్ళు ఏమంటారంటే, నువ్వు పిచ్చిదానివా, నువ్వు పిచ్చోడివా, ఇలాంటి మాటలు ఇప్పుడు నమ్ముతావా అని అంటారు. అప్పుడు నువ్వేమంటావు? అవును కదా, నేను ఇలా ఆలోచించకూడదు కదా, ఏదో నా భ్రమేమోలే అని నువ్వు కూడా వదిలేసే ఛాన్స్ ఉంది. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే, దేవుడు డైరెక్ట్గా మాట్లాడినా కానీ మన తోటి వారి యొక్క ఆలోచన, సలహాని ఏం చేస్తున్నాం? అడుగుతున్నాం. కానీ నోవాహు ఎవరినన్నా అడిగాడా? నోవాహు ఇది చేయొచ్చా అని అడిగాడా? అయ్యా, వర్షం అంటే మనం ఎప్పుడు చూడలేదు కదా, వర్షం అంటే ఏంటో కూడా తెలియదు వాళ్ళకి, దే డోంట్ నో ఎనీథింగ్. అయినా నోవాహు నమ్మాడు. బహుశా నేను అనుకుంటాను, నోవాహును తన సొంత ఇంట్లో ఉన్న మిగతా కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, వాళ్ళే, నోవాహు గారు పిచ్చి పట్టింది ఏంటండి మీకు, ఏదో తయారు చేస్తున్నారు, వర్షం అంటున్నారు, దేవుడు మాట్లాడాను అంటున్నారు, భలేగా ఉన్నారు, నేను డైరెక్ట్గా తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి అని ఉండొచ్చు మేబీ. కానీ అక్కడ ఎవరి మాటలు పట్టించుకోలే. మరి ఎందుకు తయారు చేశాడండి? ఎందుకు ఆ ఓడను నిర్మించాడండి? దేని చేత? ఏ కారణం అండి అంటే జస్ట్ బిలీవ్, జస్ట్ ఫెయిత్ఫుల్నెస్. విశ్వాస మూలంగా దేవుడు చెప్పాడంటే కార్యం జరుగుతుంది, దేవుడు చెప్పాడంటే ఆయన రక్షిస్తాడు, దేవుడి నోటి నుంచి మాట వచ్చిందంటే జరుగు తీరుతుంది అనే విశ్వాసంతోని నోవాహు జీవించాడు, ఓడను కట్టుకున్నాడు. అందుకే నోవాహు మరియు బోనస్గా అతని కుటుంబము చాలా క్షేమంగా ఉన్నారు. ఆ జల ప్రవాహం భూమి అంతా అంతరించిపోయినప్పటికీ. హల్లెలూయా. ఒకవేళ నోవాహే
తన ఇంట్లో వారి మాటలో, లేదా బయట ఉన్న పొరుగు వారి మాటలో, తన చుట్టాల మాటలో, ఇంకెవరి మాటలో ఆయన విని, ఆ ప్రభువా నువ్వు చెప్పేదంతా అబద్ధమయ్యా, మేము ఎప్పుడు కూడా వర్షాన్ని చూడలేదు, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అన్నుంటే పరిస్థితి ఎలా ఉండేది? పరిస్థితి ఏ విధంగా ఉండేది? కాబట్టి మనం విశ్వాసంతో జీవించాల. మనకు కనబడుతున్న కంటి చూపును బట్టి కాదు, వెలి చూపును బట్టి మనం నడుచుకోకూడదు. విశ్వాస మూలంగా మనం బ్రతకాలి. అందుకే విశ్వాస మూలంగా ఎవరు జీవిస్తారని వాక్యం సెలవిస్తుందంటే నీతిమంతులట. హల్లెలూయా. నీతిమంతులు మాత్రమే విశ్వాస మూలంగా జీవిస్తారు. ఈ లోకానుసారంగా జీవించేవారు, ఈ లోకానుసారమైన వ్యక్తులు విశ్వాస మూలంగా ఎన్నడూ జీవించరు. ఎప్పుడు వారు దేవుని నమ్మరు, దేవుని మాటను తృణీకరిస్తారు. ఒకవేళ విశ్వాసులని చెప్పినా, క్రైస్తవులని చెప్పినా వాళ్ళలో అంత విశ్వాసం ఉండదు కనుక దే ఇగ్నోర్ ఇట్, దాన్ని వదిలేస్తారు. కానీ దేవుని నమ్మిన వాళ్ళు, దేవుని పైన ఆధారపడి జీవించే వాళ్ళు, వాళ్ళ దగ్గర అన్నం లేకపోయినా, ఆహారం లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, వ్యాపారాలు లేకపోయినా, ఎస్ దే విల్ లివ్, హల్లెలూయా, హ్యాపీగా జీవించగలుగుతారు, ఆనందంగా జీవించగలుగుతారు. హబక్కుకి మాట చెప్తున్నాడు, విశ్వాస మూలంగా నీతిమంతుడు జీవిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి విశ్వాస మూలంగా జీవించండి. దేన్ని బట్టి నువ్వు భయపడవు, బాధపడవు, కృంగిపోవు. ప్రతి విషయంలో దేవుడు నిన్ను నడిపిస్తాడని ధైర్యంతో, విశ్వాసంతో జీవించు, అద్భుతాలు చూస్తావు. ప్రార్థిస్తాను. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రాలు, అద్వితీయుడా వందనాలు, ఆశ్చర్యకరుడా స్తోత్రాలు. అవునయ్యా, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడంటున్నావు నాయన. అవును తండ్రి, ఇంకా ఆ విశ్వాసంలో ఉండి, ఇంకా ఈ లోక పరిస్థితులను చూసి, ఈ లోక సంబంధమైన కార్యాలను చూసి ఎవరైతే భయపడుతున్నారో, ఎవరైతే బలహీనపడుతున్నారో, ఎవరైతే కృంగిపోతున్నారో వారందరినీ తండ్రి మీ పాద సన్నిధిని పెడుతున్నాం. వారిలో ఆ భయాన్ని, కలవరాన్ని తొలగించండి. అవిశ్వాసం వారిలో రాజ్యం వెళ్తుండగా ఆ విశ్వాసాన్ని తీసివేసి విశ్వాసంతో వారిని నింపండి తండ్రి. అయా బిడ్డలకున్న అనారోగ్య సమస్యలను కొట్టివేయండి, తాకండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. దురాత్మ క్రియలను లయపరచండి, అంధకార క్రియలను లయపరచండి. ఎస్ లార్డ్, ప్రార్థిస్తున్నాము. గర్భఫలం లేని వారిని కూడా దర్శించి గర్భఫలం దయచేయమని అడుగుతున్నాము. అయా అప్పుల్లో ఉన్నారు, అప్పుల సమస్య నుంచి విడిపించండి. ఆర్థిక పరంగా ప్రతి విషయంలో వారిని బలపరచండి నాయన. అయా కుటుంబ సమస్యల నుంచి విడిపించండి. అయా కుటుంబంలో నెమ్మదిని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. ఈ రోజున ఇంటర్వ్యూస్కి, ఎగ్జామ్స్కి వెళ్తున్న వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. అయా ఈ రోజున ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా అడుగుతున్నాం, వారి ప్రయాణాలన్నిటిని దీవెనకరంగా మార్చమని, క్షేమకరంగా వారు ప్రయాణించే కృప దయచేయమని అడుగుతున్నాము. ఎస్ లార్డ్, అదే విధంగా ఎంతో మంది బిడ్డలు ఈ ప్రార్థనలు ఈ సమయంలో ఏకీభవిస్తుండగా ఈ రోజంతను వారందరికీ మీరే తోడై ఉండి కాచి కాపాడి బలపరిచి స్థిరపరచమని, మా అందరి ద్వారా మీరే మహిమ పొందుకోమని, మా మాటలు మా క్రియలన్నీ కూడా మీ నామానికి ఘనత తెచ్చే విధంగా మాకు జ్ఞానాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.